అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 2019లో ప్రారంభమైన పిఎం కిసాన్ ద్వారా 22 విడతల్లో ఇప్పటికీ 44,000 డబ్బుల్ని పొందిన రైతన్నలు 23వ విడత కోసం ఎదురు చూడడం జరుగుతోంది. అలాగే అన్నదాత సుఖీభవ ద్వారా 3 విడతల్లో 14,000 రూపాయలు పొందిన రైతన్నలు ఈసారి 4వ విడత లేదా ఈ ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతకు 5,000 రూపాయలు పొందడానికైతే ఎదురు చూడడం జరుగుతోంది. మొత్తం 7,000 రూపాయలు ఈ విడతలో అయితే రాబోతున్నాయి రైతన్నలందరికీ. అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలు ఏం చేయాలి, అలాగే రైతన్నలు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, లిస్ట్లో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతే దేశానికి వెన్నెముక అనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా 20,000 రూపాయలను అయితే అందించడం జరుగుతోంది. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 22 విడతల్లో 44,000 రూపాయలను అయితే అందజేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలను 3 విడతల్లో అందజేసింది. ఇప్పుడు 23వ విడతను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డబ్బులు వచ్చేసి మనకి జూన్ 20వ తేదీన అయితే విడుదలవుతాయండి. జూన్ 20వ తేదీన విడుదలయ్యే ఈ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ మరుసటి రోజునే 21వ తేదీనే విడుదలవ్వడం మొదలవుతుంది. అయితే రైతన్నలందరికీ ఒకే రోజు డబ్బులు పడడం జరగదండి. అవి ఒక్కొక్కటికి కొంతమందికి వారం రోజుల లోపుగా అందరికీ పడిపోవడం జరుగుతుంది. ఇలా మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 7,000 రూపాయలు అయితే విడుదల కాబోతోంది. అయితే ఈ డబ్బులు పొందాలి అంటే రైతన్నలు ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అవేంటి అంటే మొట్టమొదటిది వచ్చేసి ఈకేవైసీ అండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా ఈకేవైసీ చేయించాలి. అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ అయితే చేయించాలి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ చేయించడం కోసం దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళినట్టయితే అక్కడ మీరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ చేయించడం కోసం అన్నదాత సుఖీభవకు సంబంధించి ఎక్కడ అప్లై చేసుకున్నారో అక్కడ, అంటే రైతు భరోసా కేంద్రాల్లో ఈకేవైసీ అయితే చేయించవలసి ఉంటుందన్నమాట. ఈకేవైసీ చేయించిన రైతులకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళు మీకు బయోమెట్రిక్స్ తీసుకొని ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేస్తారు. ఇక నెక్స్ట్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతన్నలందరూ ఈ నంబర్ని, ఈ సంఖ్యను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఆధార్ నంబర్ మనము అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నామో అలాగే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా అన్ని రకాలుగానూ ఉపయోగించుకుంటాము. భవిష్యత్తులో రైతుగా మీరు గుర్తించబడాలంటే ఈ నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా చేయించుకోండి. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ నంబరు, అలాగే ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబరు తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు అప్లై చేసి మీకు ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య లేదా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా చేయించుకోండి. ఇది కంపల్సరీగా ఉండాలి రైతన్నలందరి దగ్గర. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే పడతాయి డీబీటీ పద్ధతిలో. కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక అంతేకాకుండా చాలా రోజుల నుంచి బ్యాంక్ అకౌంట్ను వాడకుండా అలాగే ఇన్యాక్టివ్లో ఉంచినట్టయితే డబ్బులు హోల్డ్లో పడడం జరుగుతుంది. కాబట్టి డబ్బులు మీకు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి చేరాలి అంటే మీ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో ఉన్న మీ పేరు ఖచ్చితంగా ఆధార్లో ఉన్న మీ పేరు 2 మ్యాచ్ అయి ఉండాలి.
ఇలా ఉంటేనే మీకు వెబ్ ల్యాండింగ్ ద్వారా ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు అన్నదాత సుఖీభవ డబ్బులు మరియు పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలంటే పిఎం కిసాన్కి సంబంధించి pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు ఇలాంటివన్నింటినీ వివరాలను అడగడం జరుగుతుంది. ఆ వివరాలను ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. లేదా మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళైనా ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ని ఇచ్చి అక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభావకు సంబంధించి అప్లై చేసుకోవడం కోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులు మీకు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలా అప్లై చేసుకుంటే మీకు అన్ని అర్హతలను పరిశీలించి అధికారులు మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక లిస్టులో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం పిఎం కిసాన్ లిస్టు సపరేట్గా ఉంటుందండి. అలాగే అన్నదాత సుఖీభవ లిస్టు సపరేట్గా ఉంటుంది. పిఎం కిసాన్ లిస్టు కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మనకు బెనిఫిషియరీ స్టేటస్ అని ఉంటుంది. ఈ బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నంబర్ ద్వారా దీన్ని అయితే జనరేట్ చేసుకొని ఉంటారు మీరు. ఈ నెంబర్ తెలియనట్టయితే బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి స్టేట్ నేము, జిల్లా పేరు, అలాగే మండలం పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రావడం జరుగుతుందో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. అక్కడ మీ పేరు కూడా ఉన్నట్టయితే లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే ఈ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేయించినట్లయితే డబ్బులు మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి డబ్బులు పడిపోవడం జరుగుతుంది. ఇదండి రైతులకు సంబంధించిన తాజా సమాచారం. అయితే కౌలు రైతులకు CCRC కార్డ్స్ని అయితే మంజూరు చేస్తుంది ప్రభుత్వం. CCRC కార్డ్స్ని మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి తీసుకోవచ్చు అన్నమాట అప్లై చేసి. ఇక రైతన్నలందరూ జూన్ 20వ తేదీన సిద్ధంగా ఉండండి. డబ్బులు అయితే పడబోతున్నాయి. పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోనికి చేరిపోబోతున్నాయి. మీరు ఇంకా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేరు నమోదు చేయించినట్టయితే నమోదు చేయించండి. మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేయించండి. పంట నష్టపరిహారం ఇవ్వాలంటే ఈ క్రాప్ ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.